నోరు బాగుంటే ఊరు బాగుంటుందంట, నోరు అదుపులో ఉంటే ఇల్లు అదుపులో ఉంటుందంట. నోరు కంట్రోల్ చేయలేని వాడు దేన్ని కంట్రోల్ చేయలేడంట. నోరు కంట్రోల్ చేయని వాడిని జీవితము గందరగోళం అంట. కొంతమంది జీవితాలు చూడండి, గందరగోళం. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే నోటుకు వచ్చిందంట వాగే కదా. ఎవరితో సరిగా లేవు, నోరు సరిలేదు కాబట్టి స్థితిగతులు సరిగా లేవు. కారణం ఏంటంటే కొంతమంది అక్కర్లేని నోరు జారి తెచ్చుకున్న మాటలు. ఎప్పుడైనా నోరు జారారా? నోరు ఎట్లా జారుతుంది అంటే నోరు కంట్రోల్ లేకపోతే. కొంతమంది కోపంలో చూడండి, అనుకోని చెప్పేస్తారు, అనుకోని మాట్లాడతారు. తర్వాత అంటారు నేను అట్లా ఉద్దేశించలేదు, నేను అట్లా అనలేదు, అట్లా అన్నా ఎప్పుడు అన్నాను. కొంతమంది నోరు జారిపోతుంది అంతే. అంటే బుర్రలో ఆలోచించి ఇది అవసరమా, నేను ఏం మాట్లాడుతున్నాను, ఇది తగినదా? యు నీడ్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ లైఫ్, కంట్రోల్ యువర్ బాడీ, కంట్రోల్ యువర్ మైండ్, కంట్రోల్ యువర్ మౌత్. పరిశుద్ధాత్ముడు నిన్ను కంట్రోల్ అంటే నిన్ను కంట్రోల్ కట్టకట్టుగా ఆపడు నీ నోరుని. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నీకు చాయిస్ ఇస్తాడు, వింటావా, చేస్తావా, ఆగు. కొంతమంది చూడండి కొట్లాడుకునేటప్పుడు మధ్యలో వచ్చి ఆపుతారు. కొంతమంది చూడండి అట్లా ఆపితే ఎక్కువ ఎగురుతారంట. కొట్టుకోరా అంటే ఫిజిక్స్ పోతాడంట. ఎవరైనా ఆపుతా మాత్రం ఎగురుతాడంట. పరిశుద్ధాత్ముడు మనల్ని ఆపుతాడు. ఈ సెయింగ్ కంట్రోల్, కామ్ డౌన్ అన్నప్పుడు నువ్వు లోపడకపోతే పరిశుద్ధాత్ముడు సరే కానించుకో పో. నిన్ను పట్టి పెట్టి లాక్ నుంచి ఈడ్చుకోడు.